ఈ రోజు అబిట్స్ లోని సిబిఐ ఆఫీస్ ప్రాంగణంలో కేంద్రంలో జనగణనలో భాగంగా కులగణన కూడా జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు గారి అధ్యక్షతన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజిల శ్రీనివాస్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్న జనగణనలో భాగంగా కులగణన జరగాలని, జరగని ఎడల భారత్ బంద్ కు పిలుపునిస్తామని వి హనుమంతరావు హెచ్చరించారు. స్వాతంత్రం 80 సంవత్సరాల నుండి బీసీలను అడుగడుగున అన్యాయం జరిగిందని, ఎప్పటికైనా బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, బీసీలకు జనాభా ప్రతిపాదకపై బడ్జెట్ కేటాయించాలి అని జాజిల శ్రీనివాస్ గౌడ్, కుందారం గణేష్ ఆచారి కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి జాతి జనగణనలో బీసీ కులగణన కూడా చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఓబీసీ పార్లమెంటరీ ఫోరం మాజీ కన్వీనర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు చేపట్టినటువంటి ఈ ముట్టడి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘంగా, బీసీ జేఏసీగా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు నిన్ననే భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో నెహ్రూ గారి తర్వాత నరేంద్ర మోదీ గారు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఉండే. కానీ నిన్ననే మనం మీడియాలో చూసాం, నరేంద్ర మోదీ గారు నెహ్రూ గారి రికార్డును కూడా ఇలా క్రాస్ చేసి 12 ఏళ్ళు పూర్తి చేసుకుందని చెప్పి ఇలా మీడియాలో రావడం జరిగింది. మేము అంటున్నాం, 12 ఏళ్ళుగా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నరేంద్ర మోదీ గారు పూర్తి చేసుకున్నందుకు మేము అభినందనలు తెలుపుతున్నాం ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా. ఇదే సమయంలో ఇలా కోట్ల గొంతులు మీరు ఓబీసీలకు ఏం చేసిర్రు, ఈ 12 ఏళ్ళుగా మీరు ఎలగబెట్టింది ఏంది, మీరు చేసిన ఘనకార్యం ఏంది, ఓబీసీ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళుగా పూర్తి చేసుకున్నందుకు ఇలా ఓబీసీ వర్గాలు సంతోషపడాలనో, ఏడవాలనో, బాధపడాలనో ఇలా అర్థం కావడం లేదు. ఇవాళ ఒక కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టవు, మహిళా బిల్లు పెడితే మహిళా బిల్లు సబ్-కోట పెట్టవు, కేంద్ర బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ పెట్టవు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవు, క్రిమిలేయర్ని రద్దు చేయవు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టవు, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచమంటే పెంచవు. 12 ఏళ్లుగా ప్రధానమంత్రి బీసీలకు ఒక్క మంచి పనైనా చేసినవా? ఒక్క మంచి పనైనా చేసినవా? చేయలే. 12 ఏళ్లుగా బీసీలకు, బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు ద్రోహం తలపెట్టిండు. బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో హనుమంతరావు గారి ఇనిషియేట్ తోటి అసెంబ్లీలో బిల్ అయింది. పార్లమెంటుకు పోయి ఇప్పుడు సంవత్సరానికి ఎక్కువైపోయింది, 13 నెలలు 14 నెలలు అయింది. ఇంతవరకు పార్లమెంటు పోయిన బిల్లు ఇంతవరకు ఆమోదం తెలపలే. అదేవిధంగా కులగణనలో శుద్ధ అబద్ధ మాటలు చెప్పిండు. బీసీలను దగా చేసి, మోసం చేసి, బీసీలను అడుగడుగున అన్యాయం చేయడానికి ఇవాళ నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నాడు. బీజేపీ ప్రభుత్వం ఇవాళ బీసీ వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒకే సిద్ధాంతం, ఒకే మాట అంటారు. మేము అంటున్నాం, బీసీల పట్ల మీకు 2 నాలుకల ధోరణి ఎందుకు? మేము కులగణన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీరు కులగణన చేయండి, మేము మద్దతు ఇస్తామని పార్లమెంట్లో చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో కూడా చెప్పారు చేస్తామని, ఆ తర్వాత చేయనన్నారు. సుప్రీంకోర్టుకు రిటర్న్గా అఫిడవిట్ ఇచ్చి మేము చేయమని, మళ్ళీ బీహార్ ఎన్నికల సందర్భంగా మేము చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా మళ్ళీ కులగణన చేస్తామని ఒప్పుకున్నారు. ఏప్రిల్ 30, 2025